యూజువల్‌గా చిన్న గ్రేడ్స్ 1, 2 గ్రేడ్స్ పెయిన్ లేకపోతే ఎటువంటి బ్లీడింగ్ లేకపోతే పెద్దగా ట్రీట్ చేయాల్సిన అవసరం పడదు. కొన్నిసార్లు ట్రీట్ చేయాల్సిన అవసరం పడుతది. అడ్డం పడడం గానీ, లేకుంటే డిస్కంఫర్ట్ అనిపియడం గానీ ఇట్లాంటివి. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రం కంపల్సరీ సర్జరీ చేయాలి. అవి సర్జరీ చేయకపోతే అవే బ్లీడింగ్‌కి కాజ్ అన్నట్టు. ఇవి ఎంత బ్లీడ్ అయితాయి అంటే తెలియకుండానే మోషన్‌లో బ్లీడింగ్ పోతూ చివరికి 12, 13 ఉండాల్సిన హిమోగ్లోబిన్ కాస్త 3, 4 పడిపోయే అవకాశాలుంటాయి. రీసెంట్‌గా ఒక అబ్బాయికి చేశాము. వాడికి తెలీదు అసలు రక్తం పోతున్న సంగతి తెలీదు. లాస్ట్‌లో కొన్ని రోజుల ముందు చూసుకున్నాడు. అతనికి హిమోగ్లోబిన్ చూసుకుంటే గనక 6 నెలల క్రితం 14 ఉన్నది. లేటెస్ట్ రిపోర్ట్ చూసుకుంటే 7కి పడిపోయింది. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాల్సొస్తది? మళ్ళా మనం బ్లడ్ ఎక్కిచ్చి పైల్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంటన్నట్టు. సో పైల్స్ అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది పైల్స్ ఉన్న పేషెంట్స్ నా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ ఏం చెప్తారంటే మోషన్ కంప్లైంట్స్ తక్కువ చెప్తారు. మిగతా కంప్లైంట్స్ అంతా ఆయాసం అవుతుంది, ఒక 2 మెట్లు ఎక్కంగానే ఆయాసం అనిపిస్తుంది, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది, ఎక్కడ ఓపిక లేనట్టు అనిపిస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ పైల్స్ వలన రావు. పైల్స్లో రక్తం పోవడం వల్ల రక్తంలో మనకు బాడీలో రక్తం కంటెంట్ తగ్గిపోయి హిమోగ్లోబిన్ తగ్గిపోయి అది గుండె మీద ప్రెషర్ ఇవ్వడం వల్ల అప్పుడు మనకు ఈ సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ పైల్స్ ఉన్న పేషెంట్స్ అందుకే ఒకవేళ రక్తం పడ్డదంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి.